ఇవి చేతుల్లో మనం ఎంతో రిస్క్గా తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనం మిషన్తో చాలా గట్టిగా చాలా చక్కగా నేను ఎలా పెట్టానో కాజాలు చూడండి. ఇవి వచ్చేసి నేను చివరికి కూడా కాజాలాగా ఉండేటట్టుగా నేను ఏం చేశానో మీరు వీడియో చూస్తే చక్కగా తెలుస్తుంది. చాలా గట్టిగా ఉంటుంది. మనం ఉక్సు పెట్టినా కూడా ఎంతో స్టాండర్డ్గా ఎంతో మంచిగా, అంటే మనకి చినగను కూడా చినగదు. కాజా అయినా కూడా చినుగుతుందో ఏమో కానీ ఇది చినిగే అవకాశం ఉండదు. ఎంత గట్టిగా మనం గుంజినా కూడా మనకి ఉక్సు క్లాత్ ఊడొస్తుందేమో కానీ ఈ కాజా ఊడదనమాట. ఇది ఎలా పెట్టానో ఈ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కాజాల గురించి, అంటే బ్లౌజ్ మొత్తం చేతి పని గురించి మనం తెలుసుకుందాము. అంటే చేతి పని నార్మల్ బ్లౌజ్కి చికాకు లేకుండా మిషన్తోనే ఎలా వేసుకోవాలో తెలుసుకున్నాము. కానీ మనం ఏంటి అంటే ఇప్పుడు కాజాల గురించి తెలుసుకుందాం. కాజాలు ఎందుకు చెప్తున్నాను, ఇంతకుముందు నేను వీడియోలో చేతి పని నార్మల్ బ్లౌజ్ గురించి చెప్పేటప్పుడు కొంతమంది ఏమడిగారంటే లైనింగ్ బ్లౌజ్కి కూడా చేతి పని చేసుకోవచ్చా, లేదంటే మనం లైనింగ్ బ్లౌజ్కి కూడా మిషన్తోనే చేతి పని చేయొచ్చా అన్నయ్య, ఉక్సులకు కూడా మిషన్తోనే చేతి పని చేయొచ్చా, కాజాలకు కూడా ఉక్సులతోనే చేయొచ్చా అని అడిగారు. అయితే ఇవన్నీ కూడా చేయొచ్చు. ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అనే దాని గురించి నేను వీడియోలు తీయాలి. అందువల్ల ఫస్ట్ వచ్చేసి నేను కాజాల గురించి తీస్తాను, తర్వాతకు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్కి చేతి పని ఎలా చేయాలి మిషన్తోనే దాని గురించి కూడా తీస్తాను. చేతి పని లేకుండా మొత్తానికి మొత్తం మనం అసలు ఈజీగా మనం ఈ యొక్క బ్లౌజ్ని మిషన్ మీదనే కంప్లీట్గా ఉక్సులు కూడా ఎలా పెట్టుకోవాలనే దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను. ఇలా రోజు ఒక 10-15 నిమిషాలు మీతో నేను ఇలా తీయడం వల్ల మనకు ఉండే రిస్క్ పనిని అవలీలగా షార్ట్ కట్లో చేసుకోవడం, మంచిగా ఈజీగా ఎలా అనే దాని గురించే మన వీడియోలు ఉంటాయన్నమాట. ఓకేనా. ఫస్ట్ నేను కాజాల పట్టికి ఇలా డబల్గా క్లాత్ వచ్చేసి ఒక 4-5 ఇంచుల వెడల్పు మీద, పొడవు ఒక 10 ఇంచుల పొడవు మీద నేను ఒక క్లాత్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశానంటే థ్రెడ్ పైపింగ్ వాడే థ్రెడ్ కూడా తీసుకున్నాను. ఇది ఎందుకన్నాయా అంటే ఇప్పుడు నేను వేసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది. కాజాల కోసమని నేను మిషన్కి వాడుతున్నాను అనమాట. ఇలా నేను వేసిన తర్వాత ఇక నార్మల్ పాదమే పెట్టేశాను. దీన్ని కొద్దిగా నేను లైట్గా నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క సూది ఈ చివరికి వచ్చేటట్టుగా కొద్దిగా నేను ఇలా కొట్టేస్తున్నాను. చూడండి, ఇలా ఈ చివరికి రావాలన్నమాట ఈ సూది అనేది. ఈ పాదంలో ఉన్న గ్యాప్ని కొంచెం యువతలకు వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చూడండి. ఈ పాదం కొద్దిగా యువతలకి ఎక్కువగా ఉండేటట్టుగా కొద్దిగా దీన్ని మనం ఇలా కొట్టాలి. ఇలా కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం ఏం చేయాలి అంటే ఇక దీంట్లో సెంటర్లో పెట్టేసి ఈ యొక్క థ్రెడ్ని మనం ఇలా మనం స్టిచ్చింగ్ అనేది ఇక చేసేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి చూడండి, ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని ఇక ఈ థ్రెడ్ని టైట్గా లాగేసి మనం ఏం చేయాలి అంటే టైట్గా వచ్చేటట్టుగానే మనం పెట్టేసుకోవాలి. ఈ థ్రెడ్ని దీంట్లో ఇరికించాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఇరికింది కదా, ఇలా ఇరికిన దాన్ని దీని పక్కనే కుట్టి ఇలా వేసుకోవాలి. థ్రెడ్ పక్కనే చూడండి, థ్రెడ్ పైపింగ్ ఎలా అయితే వేస్తామో అలాగా. ఇక వన్ సైడ్ పాదంతో మనకు అవసరమే లేదు, ఇంకా కొద్దిగా అవసరమైతే ఇలా కొట్టేసుకోండి మీరు. ఓకేనా. ఇలా కొట్టేసి నీట్గా దీన్ని ఈ థ్రెడ్ని అనేది దీంట్లో ఇరికించుకుంటూ ఇలా కుట్టు వేసేయండి. ఇలా నీట్గా వచ్చేటట్టుగా మనం కుట్టు వేసేసుకోవాలి. ఎటుపోయి మనం కాజా తీస్తే టైట్గా ఎలా అయితే ఉంటుందో మనకి థ్రెడ్ అలా మనకి టైట్గా పట్టేటట్టుగా ఉండాలన్నమాట. దీన్ని మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇక దీన్ని డబల్గా ఉంది కదా ఈ క్లాత్, దీన్ని సమానంగా కట్ చేసేసుకుందాం. ఇలా చాలా నీట్గా చాలా చక్కగా చాలా అందంగా కూడా మనకు ఉంటుందండి. కాజాల పట్టి అనగానే మీకు ఒక మంచి అవగాహన అనమాట. ఇక ఇదేంటి అంటే మనం చేత్తో కాజా పెట్టుకున్నా కూడా ఊడిపోతుందో ఏమో కానీ ఇది కొన్ని రోజులకి కాజా ఏమవుతుందంటే ఉక్సు పెట్టగా మనకి ఊడిపోతుంది. కానీ ఇది లైఫ్ లాంగ్ అనమాట. ఇక ఇది కాజాలు అనేవి ఊడవు, చాలా గట్టిగా ఉంటాయి. మనం చేత్తో పెట్టే రిస్క్ అనేది ఉండదు మనకి. ఇంకా గట్టిగా ప్లస్ మనకి ఏంటంటే రెండు ఉన్నాయి, దీంట్లో గట్టిగా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనం కుట్టిన తర్వాత చేత్తో పెట్టేది రెండు తప్పిపోతున్నాయి మనకి. ఇలా మనకి ఏంటంటే ఫ్యూచర్ ఉండేటట్టుగా గట్టిగా ఉండేటట్టుగా షార్ట్ కట్లో తొందరగా అయ్యేటట్టుగా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రం మిస్ కాకుండా అణువు నేను ఎంత జాగ్రత్తగా అయితే చెప్తున్నానో అంత జాగ్రత్తగా మీరు వినండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకున్న దాన్ని రివర్స్లో ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని దీన్ని మనం ఇలా మలవాలి. చూడండి, ఇలా లేదంటే ఇలానే పెట్టేసుకున్నా ఏం లేదు, ఇలా మలుచుకున్నా కూడా పర్లేదు. ఓకేనా. ఇలా పెట్టేసి చక్కగా దీన్ని మనం ఇప్పుడు ఇలా కుట్టు పాదం మందం వేసేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టండి.
ఎందుకంటే ఇక కాజాల పట్టీ అనేది మనకేంటి అంటే కుట్టు చిన్నగానే ఉండాలి. ఉక్సుల పట్టీకైనా కాజాల పట్టీకైనా ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా, కొద్దిగా ఖర్చు కోసమనే కొద్దిగా ఉంచుకోవాలి మనం, మిగతాది మనతో కట్ చేసేసుకోవాలి ఇలా. కొంతమంది అడుగుతున్నారు, అన్నయ్య కాజాల పట్టీ ఉక్సుల పట్టీ వేసిన తర్వాతనే నెక్కు వేయాలా అని. దాని గురించి కూడా మంచిగా నేను ఒక వీడియో తీస్తాను. నెక్కు ముందు వేయాలా, కాజాల పట్టీ ఉక్సుల పట్టీ ముందు వేయాలా అనే దాని గురించి. ఎందుకంటే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదండి. ఇంకోటి ఏంటి అంటే నేను ఆపోజిట్ కలర్ ఎందుకు వేస్తున్నాను అంటే మనకి కాజాల పట్టీ నీట్గా కనపడాలి, దారం మనం కాజాలు వేసేటప్పుడు కూడా చాలా చక్కగా ఉండాలి అని చెప్పేసి నేను కలర్ మార్చి వేస్తున్నాను అనమాట. ఒక నార్మల్ బ్లౌజ్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న స్టాక్ బ్లౌజ్కి నేను వేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు దీని ఉపయోగం అనేది ఒకసారి చూడగానే మైండ్కి ఎక్కేటట్టుగా ఉండాలి. దీన్ని ఇలా మలిచేసాను. ఇలా మలిచేసి దీన్ని డబల్గా ఇలా మలిచేసి ఇప్పుడు ఈ యొక్క పాదాన్ని దీన్ని నేను లోనకు పెట్టేసి ఈ పై పొర నొక్కదాన్ని కొద్దిగా ఇలా లూజ్ పెడుతున్నాను. చూడండి ఇలా లూజ్గా, అంటే ఇటు నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కాజాకి మనం ఎలా అయితే ఉంచుతామో ఇలా మనకి ఇలా రావాలన్నమాట ఇది. ఓకేనా, ఇలా పెట్టేసి నేను కుట్టు వేసేస్తాను. దానికి రావాలి అంటే ఈ పైది కొంచెం ఇలా లూజ్ పెట్టేసి దీన్ని కొంచెం లైట్గా మనం ఇలా మలిచేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. దీన్ని చూడండి ఇలా పెట్టేసి ఇక కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ యథావిధిగా ఈ పాదాన్ని సరి చేసేసుకోవాలి. మనం సరి చేసేసుకొని ఎప్పట్లాగానే దీన్ని స్టిచ్చింగ్ రఫ్ చేసేసి చివరికి మనం గట్టిగా కుట్టు వేసేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే కొద్దిగా ఇలా లూజ్ పెట్టుకోవాలి. కొద్దిగా ఉక్సు పట్టేంత లూజు మనకి ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇలా రావాలన్నమాట. ఇలా మనకి చక్కగా ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా మనం నార్మల్ బ్లౌజులకి వేస్తాం చూడండి, అలాగే వేసేయండి. కొద్దిగా లూజ్ పెట్టేయండి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా రఫ్ చేసేసుకో. ఉక్సు పట్టే మందమే ఉంచి దీన్ని ఎప్పట్లాగానే మనం ఇలా రఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక మనం గుర్తులు పెట్టుకోవాలి. చివరి వచ్చింది కదా, మనకి ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ డీస్తో మనం గుర్తులు పెట్టేసుకోవాలి. ఎక్కడికైతే మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడికి సమానంగా మనం ఇలా గుర్తులు పెట్టేయాలి. టేప్ కొలత పెట్టేసి ఇంచున్నరకు ఒకటి, ఇంచుకొకటి ఎంతైతే సరిపోతుందో అలా మనం గుర్తులు పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ కుట్టు వేస్తాను చూడండి. చిన్నగా పెట్టేసుకోండి, కుట్టు ఎంత వీలైతే అంత చిన్నగా. ఓకేనా, పెట్టేసి ఇలా మళ్ళీ యథావిధిగా థ్రెడ్ పైపింగ్ పక్కనే మనం స్టిచ్చింగ్ చేసేసి ఇలా మనం కొద్ది దూరంలో ఆపాలి. దీన్ని ఆపిన తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకొని మళ్ళీ రఫ్ చేసేసుకోవాలి. ఇలా బాగా రఫ్ చేసేసి ఈ పాదాన్ని తీసి కొంచెం పక్కకు మళ్ళీ ఉక్సుల్లాగానే పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఇలా రఫ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇలా రఫ్ చేసేసి మళ్ళీ యథావిధిగా దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చాలా చక్కగా చాలా ఈజీగా మనకి ఈ యొక్క కుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మనకి కొద్ది దూరం ఇలా స్టెప్ బై స్టెప్ మనకి ఉక్సు పట్టేంత. ఒకవేళ మనకి ఇలా రిస్క్ అవుతుంది అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, కొద్ది దూరం ఇలా పోనిచ్చి వెనక్కి కొద్దిగా మళ్ళీ ఇలా అనుకొని ఇలా గూళ్ళలాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే కావాల్సింది ఉక్సు పట్టడం, ఎలాగైతే ఏంటి మనకి కావాల్సింది. కాకపోతే నేనేంటంటే స్టెప్ బై స్టెప్ నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే చూడడానికి నీట్గా కనబడుతుంది. ఇలా చూడడానికి మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఇలా ఏంటంటే కొద్దిగా మోటులాగా ఇంతకుముందు వేసేవాళ్ళు చేతి పని చేయడం చేతగాక అలా ఉంటుందన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల చూడడానికి లుక్గా ఉంటుందన్నమాట. రెడీమేడ్ బ్లౌజులకు వేసినట్టుగా చక్కగా మనకి ఉంటుంది. ఓకేనా, ఇలా మనం వేసేసుకోవాలి. చాలా చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత అందంగా మనకి కనపడుతుందో, చూడడానికి కూడా చాలా మంచిగా మనకి ఉంటుందన్నమాట. స్టాండర్డ్గా కూడా ఉంటుంది. ఇక ఎవ్వరు కూడా వంక పెట్టరు, ఇదేంటి నాన్న ఇలా ఉంది అని కూడా అన్నారు. మనకి కాజాలు ఉక్సులు లాగానే మనకి గట్టిగా ఉండేటట్టుగానే మనకు ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు మనకి చేతి పని చేయడం చేత కానప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి పనులు చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసేసుకొని చక్కగా దీన్ని ఇలా మనం పెట్టేసుకోవాలి. చూడండి మంచిగా నీట్గా మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇలా మనం కుట్టు వేసేసుకొని ఇక్కడ దాకా మళ్ళీ దీనికి కూడా సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఇలా పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఇలా కొంచెం మందం ఎక్కువగా ఉంది. ఇలా వేసుకోవాలి. ఇక గట్టిగా ఉంటుందన్నమాట. ఉక్సు ఎంతవరకు అయితే దూరుతుందో మనకు అంతవరకు ఇది పెట్టేసుకొని చూడండి ఎంత గట్టిగా ఉందో, చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో చూడండి. నేను ఉక్సు పెట్టి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఉక్సు ఎంత బాగా పడుతుందో మనకి. చక్కగా మనకి
ఉక్సులు అనేవి నీట్గా పడుతున్నాయి చూడండి. ఇక కాజాలు ఉక్సులు మనం పెట్టినట్టుగానే ఉంది, టైట్ పట్టేస్తుంది మళ్ళీ మనకి. ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ లాగా మనం చేసుకున్నాం కదా, చాలా నీట్గా చక్కగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక చూడండి చాలా చక్కగా మనకి ఇలా కుట్టుకి కుట్టు మనకి నీట్గా ఇగో ఇలా తీసుకోవడానికి పెట్టడానికి కూడా మనకి ఉక్సు మందమే ఉంది, మళ్ళీ చూడడానికి కూడా ఉక్సు మందమే మనకి నీట్గా మనకి అనిపిస్తూ ఉంది అనమాట. చూడండి ఇలా ఇలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇక ఇలా మనకి ఇలా ఎంత నీట్గా మనకి దారాలు ఇక ఉక్సులు ఊడకుండా మనకి లైఫ్ లాంగ్ కూడా గట్టిగా ఉంటాయి. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్ తాడుతో మనం కాజాలు ఎలా తీసుకున్నాము, చాలా గట్టిగా ఉంటాయండి. ఇక చూడండి గట్టిగా గుంజినా కూడా మనకి చినగదనమాట. చాలా గట్టిగా, ఎంత గట్టిగా గుంజినా కూడా ఇక చినగదు, క్లాత్ చినిగిపోవడమే కానీ ఈ కాజాలు అనేవి లైఫ్ లాంగ్ ఊడవు. ఇక ఉక్సులు కూడా నేను పెట్టే ఏంటంటే చేతి పని అన్న ఊడిపోతాయి కానీ రేపు నేను పెట్టబోయేవి ఇక లైఫ్ లాంగ్ కూడా ఊడవు అనమాట. అంత చక్కగా, అంత నీట్గా, అంత అందంగా నేను పెట్టి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా కచ్చరగా కూడా బయటకు కనపడవు. ఇంతకుముందు నేను ఒకసారి వీడియో చేశాను, మళ్ళీ మీకు ఎవరికైనా కావాలి అంటే మళ్ళీ ఒకసారి అడగండి, నేను వీడియో తీసి పెడతాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.